ఎన్నికల హడావిడి ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు. అయితే మోదీ ధ్యానం చేసేందుకు ఎంచుకున్న ప్రాంతం గురించే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ ధ్యానం చేసేందుకు కన్యాకుమారిని ఎందుకు ఎంచుకున్నారు? వివేకానంద ధ్యానం చేసిన స్థలం కావడంతోనే మోదీ రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తున్నారా? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బిజీగా ఏమాత్రం విరామం లేకుండా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమయ్యారు. పంజాబ్ హోషియాపూర్లో తన చివరి ఎన్నికల ప్రచారాన్ని ముగించిన మోదీ ధ్యానం చేసుకునేందుకు తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లారు. తొలుత భగవతి అమ్మాన్ మందిరాన్ని సందర్శించిన మోదీ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఆలయ పూజారులు భగవతి అమ్మాన్ చిత్రపటాన్ని బహూకరించారు. అక్కడి నుంచి వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకున్న మోదీ అక్కడ ధ్యానంలో కూర్చున్నారు. ప్రధాని మోదీ ధ్యానం చేసేందుకు కన్యాకుమారిని ఎంపిక చేసుకోవడం కాస్త హాట్ టాపిక్గా మారింది. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ఉన్న ప్రదేశానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనికి వివేకానందుడితో ప్రత్యేక అనుబంధం ఉంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన స్థలంలో ఆయన స్మారకార్థం నిర్మించారు రాక్ మెమోరియల్. అందుకే ధ్యానం చేసేందుకు ప్రధాని మోదీ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేశారు. అయితే ఈసారి మాత్రం మోదీ కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తున్నారు. ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్న ప్రాంతంలోనే స్వామి వివేకానంద కూడా ధ్యానం చేసినట్లు చరిత్ర చెబుతోంది. తత్వవేత్త, రచయిత, ఆధ్యాత్మికవేత్త అయిన వివేకానందుడు జ్ఞానోదయం పొందే వరకు 3 పగళ్లు 3 రాత్రులు రాక్ మెమోరియల్లోని శిలపై ధ్యానం చేశారని చెబుతుంటారు. ఇక్కడి ధ్యాన శిలపై కూర్చుని ధ్యానం చేసిన తర్వాతే స్వామి వివేకానందుడికి జ్ఞానోదయం కలిగిందని అంటారు. 1892లో కన్యాకుమారి తీరం నుంచి ఒక ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ 3 రోజుల పాటు ధ్యానం చేయడంతో వివేకానందుడికి జ్ఞానోదయం అయింది. అదే కాలక్రమేణా వివేకానంద రాక్ మెమోరియల్ అయింది. యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్ సభ్యుడైన మోదీ వివేకానందను రోల్ మోడల్గా భావించారు. అందుకే వివేకానంద ధ్యానం చేసిన స్థలాన్ని మోదీ ఎంచుకున్నారు. వివేకానంద రాక్ మెమోరియల్ అనేది స్వామి వివేకానందకు గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నం. కన్యాకుమారిలోని వవతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రంలోని ఒక భారీ రాతి ముక్కపై వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని వివేకానందుడు చాటి చెప్పారు. అందుకు గౌరవ సూచకంగా 1970 కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ను నిర్మించారు. 4 సంవత్సరాల పాటు దేశం మొత్తం పర్యటించిన తర్వాత ఇక్కడికి చేరుకొని వివేకానందుడు ధ్యానం చేశారని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఇదే స్థలంలో మాతా కన్యాకుమారి దేవి శివుడి కోసం తపస్సు చేశారని చెబుతారు. నేటికి కన్యాకుమారి దేవి పాదాల ముద్ర ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా పూజిస్తారు. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో కన్యాకుమారిలోని వావత్తురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ దాదాపు 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఇలా ఎక్కువ సమయం ధ్యానంలో కూర్చోవడం ప్రధాని మోదీకి ఇది తొలిసారి కాదు. మోదీ గతంలో కూడా పలు సందర్భాల్లో ఎక్కువ గంటలు ధ్యానంలో గడిపారు. 2019 ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అక్కడ 15 గంటల ఏకాంతవాస్ నిర్వహించారు. అలాగే 2014లో మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ను సందర్శించారు. తాజాగా ఎన్నికల హడావుడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మోదీ మరోసారి ధ్యానం చేస్తున్నారు. దీంతో దేశంలో ఇప్పుడు మోదీ ధ్యానం గురించే అందరూ చర్చించుకుంటున్నారు. వివేకానందుడు జ్ఞానోదయం పొందే వరకు కన్యాకుమారిలో గల రాక్ మెమోరియల్లోని శిలపైనే ధ్యానం చేశారని చరిత్ర చెబుతోంది. దీంతో అంతటి ప్రాముఖ్యత గల ప్రాంతం కావడంతో మోదీ ధ్యానం చేసేందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.